సార్ నమస్తే అండి. ప్రస్తుతం ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉందండి? ఇప్పటికైతే గాడిలో పడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా దోపిడీకి పాల్పడే వ్యక్తి కాదు. దోపిడీ రాజ్యాధికారం చేయాలని అనుకోడు. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి కొంతమంది ఏంటి లంచానికి పాల్పడకుండా ఉంటున్నారని నా నమ్మకం. సార్ గత ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు సార్. సో కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా కొంచెం రోడ్ల విషయంలో బెటర్ అయిందంటారండి? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చూడండి, పల్లెటూరు రోడ్లు ఎంత అందంగా ముస్తాబయ్యాయో. ఈయన మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నారు. అప్పుడు చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు రోడ్లు బాగుండగా. కార్లు అయితే చాలా చాలా దారుణంగా పాడైపోయాయి కార్లు ఉన్న వాళ్ళు కొన్ని. కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన సాగుతుంది. మంచి పరిపాలన సాగుతున్నప్పుడు మంచిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఇంకా తయారవ్వాలి. సార్ ఈరోజు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళడం అయితే జరిగింది. అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజా పోరాటం చేస్తాము, 2029లో ఎలాగైనా సరే మేము అధికారంలోకి వస్తున్నామని జగన్ గారు అంటున్నారు. మరి దానిపై మీరేమంటారండి? నపవంచుకుడు 4 పెళ్ళాలు కావాలన్నాడంట. అయ్యే పనేనా? నపవంచుకుడు 4 పెళ్ళాలు కావాలన్నాడు. అలా కావాలన్నాడంట. అయ్యే పనేనా? అసలు నిజంగా నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చుని 5 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయి రేపొద్దున్న 5 సంవత్సరాలు నాకు సీఎం పదవి కావాలని కోరుకుంటున్నావంటే నీ అంత అసమర్థుడు, నీ అంత తెలివైనోడు ఎవడు ఉండడని నేను అనుకుంటున్నాను. కాదండి, ఇప్పుడు ప్రజలు ఎందుకు కల్పిస్తారంటే ఒక నాయకుడిని ఎందుకు 5 సంవత్సరాలు చేశాడు కదా. 5 సంవత్సరాలు చేసినప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏ అన్యాయం చేస్తుంది, ఏమన్నా పనులు చేస్తుందా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మాట్లాడకుండా దొంగలాగా పిల్లిలాగా 5 నిమిషాలు ఎందుకు వెళ్ళిపోయావు? అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు పోరాటం చేయాలి. బయటకు వెళ్ళి పోరాటం చేస్తానంటే అసెంబ్లీలో వాళ్ళని కడిగి పడేయాలి. అలాంటిది బయటకు వెళ్ళి పోరాటం చేస్తే నీ మాట గాలి మాటలు అవుతాయి తప్ప నిజమైన మాటలు కావని చెప్పి నేను అంటాను. సార్ కేవలం అసెంబ్లీకి హాజరు కావడానికి ఏదో చుట్టపుగా వచ్చేసి వెళ్ళిపోదామని, అంటే రాకపోతే మళ్ళీ 60 రోజుల దాకా రావక్కర్లేదనే ఉద్దేశంతోనే వచ్చారంటారా? చెంచులగూడ జైలు మ్యాండేటరీ ప్రకారం నేర్చుకున్నాడు అనుకుంటాను. చెంచులగూడలో చాలా నెలలు ఉన్నాడు కాబట్టి ఆ జైలు మ్యాండేటరీ నేర్చుకుని ఉంటాడు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద డకాయిట్లతోని దొంగలతోని పరిచయం అయ్యి ఉంటుంది. ఏ రకంగా తప్పించుకోవాలి ఏ విషయాన్నైనా. లేకపోతే అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో ఉండకుండా ఎందుకు ఉంటున్నాడండి ఆయన? మరి దొంగ కాబట్టి ఈరోజు అసెంబ్లీలో లేకుండా పోయాడు. ప్రజల పక్షాన పోరాటం చేయాలి కదా ఒక ఎమ్మెల్యేగా. పులివెందెల పులి అని చెప్పుకుంటావు, పులి కాదు. ఇలా అనుకుంటే పిల్లి అంటారు ఎవరైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఏం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, ఫ్యాక్టరీలు వస్తున్నాయా లేదా, ఐటీ కంపెనీలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ దీని గురించి బాగా మాట్లాడండి. మన జగన్మోహన్ రెడ్డి గారు, తప్పనిసరిగా మీరు అసెంబ్లీలో మీ వాదన వినిపించాలి. ఇలా తప్పించుకుపోయావంటే నువ్వు చరిత్రలో హీనుడిగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. సార్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటున్నారు కదా, దానిపై మీరు ఏమంటారండి? అసలు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి? మీరే అన్నారు కదా అప్పుడు 23 సీట్లు మన టీడీపీకి ఉన్నప్పుడు 4 సీట్లు నేను అంటే లాగేసుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోతావు చంద్రబాబు అని చెప్పి అడిగిన మీరే సిగ్గు లేకుండా, సీమునెత్తులు లేకుండా అది ఎలా అడుగుతావా నువ్వు ప్రతిపక్ష హోదా? నాకు అర్థం కాదు. 5 నిమిషాలు అసెంబ్లీలో ఉండలేకపోతున్నావు, ప్రతిపక్ష హోదా ఇచ్చితే నువ్వేం పీకుతావు అంట? ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల పక్షాన్ని నిలబడండి మీరు, అప్పుడే మిమ్మల్ని ఎవడైనా నమ్ముతాడు.